తర్వాత అంటే శివశంకర్ గారు ఇప్పుడు మీరు అన్నారు అదృష్టవశాత్తు ఆయన్ని బీసీ లీడర్గానే పరిగణించలేదని. బట్ ఒక దశలో మాత్రం ఆయన్ని నాన్ రెడ్డీస్ అందరూ ఆయన చుట్టూ చేరేవారు, ఇంక్లూడింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మినిస్టర్గా ఉన్న సమయంలో కూడా. అంటే వాళ్ళకి ఏంటంటే పెద్ద దిక్కుగా ఢిల్లీలో కొంత లాబియింగ్ చేయడానికి శివశంకర్ గారిని నాన్ రెడ్డీస్ అంతా ఉపయోగించుకునేవాళ్ళు. అదేవిధంగా శివశంకర్ గారు కూడా రెడ్డీస్కి వ్యతిరేకంగా కొంత ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో లాబీ చేసేవాళ్ళు అనేటువంటిది ఉందండి. అంటే చరిత్ర, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది హిస్టరీ. డూ యూ అగ్రీ యాజ్ హిస్ సన్? అబ్సల్యూట్లీ అండి, 100%. ఒకటైతే శివశంకర్ గారు దగ్గరికి ఎందుకు రాజశేఖర రెడ్డి గారు కూడా శివశంకర్ గారు వెనకాలే ఉండేవారు ఒకప్పుడు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ ఒక కాన్స్టెంట్గా ఫాదర్ దగ్గరికి వచ్చేవారు. ఓకే. శివశంకర్ గారు పైకి తీసుకొచ్చిన వాళ్ళు కేఎస్ రావు గారు ఉన్నారు, కావుడు సాంబశివరావు గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు అలాగా. సో నేను అనేక పేర్లు చెప్పొచ్చు అలాగా. అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక ఎక్సెప్షన్ అంటారా? లేదు, రెడ్డిస్ నుంచి అలాగేం లేదు, చాలామంది వచ్చేవారు. ఇష్యూ ఏమైందంటే ఈయన 74లో జడ్జ్ అయినప్పుడు వన్ ఆఫ్ ది యంగెస్ట్ జడ్జెస్ అండి ఇన్ ఇండియా. ఆయన అయితే ఒక ఆర్డర్లో ఆ ప్యానెల్ ఫామ్ అయింది. ప్యానెల్ ఫామ్ అయ్యి ఆ ఆర్డర్లో ఆయనకి నెంబర్ 1 ఉండేవారు ఆయన. మిగతా ఇద్దరు, ముగ్గురు పర్మనెంట్ జడ్జెస్, ఒకళ్ళు టెంపరీ జడ్జ్ అయ్యారు. టెంపరీ జడ్జ్ అంటే అడిషనల్ జడ్జ్ అని అయ్యారు ఇంకొక ఆయన. అయితే దీనికి ఫస్ట్ కన్సెంట్ తీసుకున్నారు. ఎందుకంటే ఆర్డర్స్ ఎవరు ఇస్తారు? ప్రెసిడెంట్ ఇస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇచ్చాక నాకు జడ్జిషిప్ వద్దు అని అంటే అది ఇన్సల్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ అంగీకార సంతకం తీసుకుంటారు, నీకు నువ్వు ప్రెసిడెంట్ అవుతావా లేదా.